హాయ్ అండి, నమస్తే నమస్తే. అనదర్ పెళ్ళి వ్లాగ్. పెళ్ళిళ్ళు మనకి ఏంది, నిన్న ఒక పెళ్ళి, ఇవాళ ఒక పెళ్ళి. చూశారుగా, ఎండలో కూడా వెనకాడతల్లా. ఎందుకు వెనకాడతలేదు? పప్పు పదా తిందాం. పప్పు అన్నం విలువ తెలియదండి బాబు మీకు. అశోకుడు మాట వినవయ్యా. ఏమన్నాడు అశోకుడు? చెట్లు నాటమన్నాడు కదా. ఎందుకు? నీడ కోసమా? నీడ కోసమా? పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో ఈరోజు పెళ్ళి. అక్కడికైతే పోతున్నాం. విషయం అయితే అదే గురువు గారు పాపం రథసారథిగా నిన్నటి నుంచి పాపం మన ఎప్పటి నిన్నేమో ఆయన ఇవ్వలేము నేను. అవును, మనది ద్విచక్ర వాహనం కాదు, మనది ద్విచక్ర వాహనం, ఇది ద్విచక్ర వాహనం. ఓకే ఓకే, వీడియో చేస్తున్నారు. మేము వీడియో తీసుకుంటే మమ్మల్ని వీడియో చేస్తున్నారు. పెళ్ళి అయితే జరుగుతున్నాడు చర్చిలో. ఇది చెప్పాడు పెళ్లి ప్రమాణాలు. నేను చెప్పాను ఇప్పుడు మా ఝాన్సీ తీసుకొచ్చి చెప్పేవాళ్ళం అండి. ఇక్కడ ఆయన తీసుకెళ్ళాలంట. ఎక్కడైతే పెళ్లి అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఝాన్సీ తీసుకొచ్చి చెప్పేది. తప్పట్లో నాకు ఎదుగునని భయభక్తితో తెలియచేస్తున్నాను. దానికి క్లాస్ కొట్టండి. ఏట్రా బయటికి రా, బయటికి రా. ఏమి బయటికి లోపల వేయాలా? సరే లోపలికి వస్తాం. ఏం పెద్ద బాగున్నావా? కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా. ఎవరు రాలేసుకున్నావా? రైట్, సాధించాడు ఎట్టకేళ్ళకి. ఇదిగో గురువు గారు కూడా సాధించాడు. ఏమండి చూడండి, నేను లేత పిల్లండి కాబట్టి నా లేత వచ్చింది. వీళ్ళు ముదురోళ్ళు, అందుకే ముదురు. లెగ్ పీస్ చూపివా? ఇదిగో నాది. అయ్యో తిన్నా చాలు చూడు. ఎన్నిసార్లు చూపి అదండి సంగతి. చాలా కష్టపడి నుంచుని భోజనం అయితే చేసాం. కర్లపాలెం బయలుదేరుతుంటే ఏం జరిగింది తెలుసా? వాన ఋతుపవనాలు అయితే వచ్చినాయి అంట మనకి. అక్కడ దాకా వచ్చినాయంట, తాచేటి దాకా. అవును, ఆ మాట కూడా మాకు ఆయన చెప్పాడు. అదే అది ఋతుపవనాల వల్ల 4 రోజుల నుంచి మొక్కుగా అట్లా కర్లపాలెం ఎందుకు వెళ్తున్నావు తెలుసా అండి? తెలుసా? ఏది కర్లపాలెం ఎందుకు వెళ్తున్నావు తెలుసా? షర్ట్లు ఉన్నాయి కదా, మొన్న నేను తీసుకున్నాయి ఉన్నాయి కదా, అది ఆయనకి బాగా నచ్చి ఈయనకి నచ్చి ఆయనకి రిమాండ్ చేస్తే ఆయనకి తీసుకుంటానికి వెళ్తున్నాం అనమాట. నిజంగా మర్చిపోయా. అక్కడ కూడా భోజనాలు అక్కడ కూడా మాకు తెలిసిన వాళ్ళు బాగున్నాయి అన్న షర్ట్లు అని చెప్పాను. షర్ట్లే బాగున్నాయి. సారీ నన్ను కూడా అన్నారు బాగుంటుంది. ఇంకో పెళ్లి కొడుకు ఆయన అన్నట్టు అన్నారు అనమాట. అంటే ఇప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కదా. మర్చిపోయా, మా సొంత బామర్ది పెళ్ళి అండి అది. అది సంగతి. మర్చిపోయా, భోజనాలు మాత్రం తినకుండా ఉన్నాం. అది మాత్రం మర్చిపోం. మనం మర్చిపోయినా ఇది మర్చిపోని ఇది దాన్ని. ఆయన ముఖ చిత్రం ఏందో తెలుసా? ఆయన ముఖ చిత్రం అంటే ఓరి మీద దుంపల దాకా మీరు ఎక్కడ తయారయ్యారు? అది సంగతి. ఇంకో మీకు ఇంకోటి చెప్పాలి. ఇదిగో తోట చూడండి, కనపడుతుందా? అది మీలో ఎన్ని నెలల క్రితం
తెల్లారి గట్ల నిద్ర లేకుండా వెళ్ళి ముఠాన్ని ఎక్కించుకొచ్చి కొట్టి చేసాం. మళ్ళీ చూడండి మొక్కలు ఎంత తెచ్చినాయి, పెద్ద తోట అయిపోయింది అనమాట. అది సంగతి. ఇట్లా రూట్లో వెళ్తా ఉంటే పాత జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తా ఉంటాయి అనమాట. డ్రాగన్ ఫ్రూట్ చూపించా, తోట కూడా చూపించా. 2 నెలల క్రితం డ్రాగన్ ఫ్రూట్ అది. ఇంకా కాయలు కాయలేదండి. డ్రాగన్ ఫ్రూట్ చెప్పాను కదా, మన ఛానల్లో ఉంది. ఆ డ్రాగన్ ఫ్రూట్ తయారవ్వలేదు ఇంకా పూర్తిగా. నేను వాళ్ళని అడిగితే 1 సంవత్సరం పెట్టిస్తారు వీడు. మా సంవత్సరాలంట. అది సంగతి. వస్తాయి తొందరలో, ఇంకొక సంవత్సరంలో వచ్చేస్తాయి. అప్పుడు మనం దాన్ని వెళ్ళి చూపిద్దాం. అది సంగతి. మీ గాలి వానలో అయితే ఈ షర్టులు తీసుకోవాలి వెళ్ళి అక్కడికి. అంతేనా? అంతే. ఓకే చూడండి. బాగానే ఉందండి. ఏంది ఇది సౌండ్? చూలేని ఏందది? గాలికా? యాక్చువల్లీ మేము పైన టాప్ లో ఉన్నామండి. చూడండి గాలి బాగా కొడుతుంది. పెద్ద గాలి వాన స్టార్ట్ అయ్యింది. ముందు బ్యాక్ కెమెరా చేసే చెట్టు యాప్ చెట్టు అల్లాడుతుంది, తొడవాలి. చూడండి పెద్ద గాలి వాన అయితే స్టార్ట్ అయింది. చూసారా? యాక్చువల్లీ ఇక్కడ షర్టులు తీసుకుందాం అయితే ఇక్కడ అన్నకు సరిపోయిన సైజ్ అయితే లేవు, XXL కావాలి. నాకేం XL సరిపోయినాయి. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అంటే చూస్తున్నాం అనమాట వచ్చి ఈ అద్దం పట్టుకుని. చూసారా? నా అరిచేయి మీద ఉంది, అరిచేయి కింద ఉంది కర్లపాలెం కదా. అంతే ఇక నా అరిచేయి కింద. కర్లపాలెంలో తంతే విజయవాడ జియో మార్ట్కి వచ్చి పడ్డానండి. జియో కదా, రిలయన్స్ మార్ట్కి. విషయం ఏంటంటే వచ్చాం కదా కర్లపాలెం బట్టలు తీసుకునేదాన్ని, కానీ అక్కడైతే బట్టలు లేవు. ఇక కార్ అయితే తీసుకుని విజయవాడ వరకు డ్రాప్ చేసి రావాలన్నారు. అందుకని చెప్పి విజయవాడ వచ్చి డ్రాప్ చేసుకుండా వెళ్తాను అనమాట. ఇంకా వాళ్ళు ఫోన్ చేసి ఛార్జర్ ఒకటి, పవర్ బ్యాంక్ ఒకటి, కేబుల్ ఒకటి తీసుకురామన్నారు. అందుకనే రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చా. వెళ్ళి లోపలికి అవి తీసుకుని గోయింగ్. నేను ఎక్కడున్నాను నాకు తెలియదు. మెట్రో ఉంది ఇక్కడ, రిలయన్స్ మార్ట్ ఉంది, నావిగేషన్ చేసుకుని వెళ్ళిపోతాను అనమాట. అది సంగతి. విజయవాడలో అయితే 2 రిలయన్స్ మార్ట్లు, ఒక సోనా విజన్ తిరిగానండి. అవి అయితే లేవు అక్కడ. ఇంకా వారధి యువతలు అయితే క్రోమా అని టాటా వాళ్ళది ఉంటుంది, అక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని వేల టీవీలు ఉన్నాయి చూడండి. ఇక అక్కడైతే దొరికింది, అక్కడ తీసుకుని బయలుదేరా. అది సంగతి. ఇంకో విషయం ఏంటంటే అండి, నేను ఫస్ట్ టైము AMT బండి అయితే తోలుతున్నాను అనమాట. అది చూసారా? గేర్లు పద్దాక మార్చేది ఉండదు. పార్కింగు, రివర్సు, న్యూట్రల్, డ్రైవ్, స్పోర్ట్స్ మోడ్ అని చెప్పి ఉంటాయి. మనం డ్రైవ్లో పెట్టుకుని వెళ్ళిపోవడమే. డ్రైవింగ్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. చాలా సుఖంగా ఉందండి డ్రైవింగ్. ఇవ్వండి టైం అయితే 9:10 అయింది. కార్ అయితే పెట్టా, ఏం కనపడలేదు చూసారా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయాను, సిద్ధంగా ఉంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, ఏం కనపడలేదు చూసారుగా. వెళ్ళి కర్లపాలెంలో ఏదైనా పట్టుకుని ఇంటికి వెళ్ళాలి. ఫోన్లో 4% ఉంది ఛార్జింగ్. చూద్దాం.